హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నిషా. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. ఈ ప్యాక్ అనేది మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ ప్యాక్ అనేది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయడం లేదు కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైబిస్కస్ లీఫ్ పౌడర్ అండి. అంటే మందారపు చెట్టు ఆకు ఉంటుంది కదా, దాని పౌడర్ అయితే ఇప్పుడు మనము దీంట్లో మెయిన్గా తీసుకుంటున్నాము. ఇది మనకి ఆన్లైన్లోనూ దొరుకుతుంది, లేదా ఆఫ్లైన్లోనూ దొరుకుతుంది. లేదంటే మన ఇంటి దగ్గరలో ఉండే పచారీ కొట్టు షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ఇది దొరుకుతుంది. ఇది మనకి ఎక్కడ దొరకడం లేదు షాప్స్లో అనుకుంటే ఇంట్లోనే దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మందారపు చెట్టు అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దాని ఆకులను తీసుకొని శుభ్రంగా నీటిలో క్లీన్ చేసుకొని డైరెక్ట్గా సన్లైట్ పడని చోటు ఉంటుంది కదా, అక్కడ 1 లేదా 2 రోజులు ఆరబెట్టుకోవాలి. తర్వాత దానిని మిక్సీ వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకొని జల్లెడ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ ప్యాక్ అనేది మనం ఎప్పుడు కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అండి. ఇందాక మనము ఆకు పౌడర్ని వాడాము, ఇప్పుడు మందారం యొక్క పువ్వు పౌడర్ని అయితే ఇందులో వాడుతున్నాము. ఇది కూడా మనకి ఆన్లైన్లో లేదా ఆయుర్వేదిక్ షాప్లో అయితే దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్. మందారం ఆకు పొడి ఎలా అయితే చేసుకున్నామో దీన్ని కూడా అలాగే చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు అనేది మనకి ఇది నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి. డ్రై ఆమ్లా పౌడర్ తీసుకోవాలి. అంటే ఎండు ఉసిరికాయ పౌడర్ అంటారు కదా, ఇది తీసుకోవాలి మనం దీంట్లో. ఇది మనకి పౌడర్ లాగా కూడా దొరుకుతుంది, లేదంటే ఎండు ఉసిరికాయలు అంటారు కదా, అవి రెడీమేడ్గా కూడా ఇలాగే అమ్ముతూ ఉంటారు. దానిని మనము తీసుకొని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ కొట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసి జల్లెడ పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది కూడా చాలా రోజులు అనేది ఉంటుంది. ఇది కూడా మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. నేను వీడియోలో ముందు దీని బెనిఫిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను తీసుకున్న లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అండి. ఈ పెరుగు అనేది మనకి హెల్త్కే కాదు, హెయిర్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. పెరుగు అనేది మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నేను ఇందాక చూపించిన పౌడర్స్ అన్నిటినీ 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇది మన హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ హెయిర్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే నేను కొద్దిగా పెరుగు అనేది వేసుకున్నాను. పెరుగు అనేది మీకు కొద్దిగా సరిపోకపోతే ఇందులోనే కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మన ఈ మిశ్రమాన్ని పల్చటి పేస్ట్ లాగా అనేది మనం చేసుకోవాలి. నాకు ఈ బౌల్ అనేది చాలా చిన్నగా ఉంది, మీరు కొద్దిగా పెద్ద బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ విధంగా మనకి ఉండలు లేకుండా పేస్ట్ లాగా చేసుకొని దీనిని ఒక 10 లేదా 15 నిమిషాలు అనేది అలాగే పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీన్ని మనము యూజ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది మా పాపకి అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే వేసే ముందు జుట్టుని బాగా చిక్కు లేకుండా దువ్వుకోవాలి. అలా చేయడం వల్ల ప్యాక్ అనేది మన హెయిర్కి ఈవెన్గా పడుతుంది. అలాగే ప్యాక్ వేసే ముందు హెయిర్కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన హెయిర్ అనేది ఎక్స్ట్రా షైనీగా అండ్ స్మూత్గా ఉంటుంది. ప్యాక్ కూడా చాలా బాగా మంచిగా పనిచేస్తుందండి. నేనైతే ఆయిల్ అనేది మా పాపకి బాగా అప్లై చేస్తున్నాను. అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా అనేది అప్లై, హెయిర్ అనేది డ్రైగా లేకుండా లైట్గా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ముందుగా ఈ ప్యాక్ని నేను స్కాల్ప్ పై నుంచి అప్లై చేస్తున్నాను. హెయిర్స్ని లేయర్స్ లాగా డివైడ్ చేసి స్కాల్ప్ అంతా మంచిగా అప్లై చేయాలి. ఏ హెయిర్ ప్యాక్ అయినా మీరు వేసే ముందు ఫస్ట్గా మీరు స్కాల్ప్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే మన రూట్స్ అనేవి స్కాల్ప్ పై నుంచి ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ రూట్స్కి అప్లై చేసుకోవాలి. తర్వాత మిగిలిన ప్యాక్ అంతా కూడా మనము మిగిలిన హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. నేను ఈ ప్యాక్ అనేది మా పాపకి మంత్లీ 2 టైమ్స్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు టైం కన్వీనియంట్ని బట్టి మంత్లీ 3 టైమ్స్ కానీ లేకపోతే వీక్లీ 1 టైం అయినా కూడా నేను వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్ లాస్ కానివ్వండి, మన హెయిర్ అనేది చాలా వరకు డ్రైనెస్ అనేది తగ్గుతుంది.
మనం ఈ ప్యాక్లో ఎలాంటి కెమికల్స్ అయితే వాడడం లేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హెయిర్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనము మందారపు ఆకు పౌడర్ని వాడాము కదా, ఇందులో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవి వాడడం వల్ల మనకి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, అలాగే తలలో చుండ్రున్నా కూడా దురద ఉన్నా కూడా తగ్గిపోతుంది. అలాగే మనము దీంట్లో ఆమ్లా పౌడర్ని కూడా యూస్ చేసాం కదా, ఆమ్లాలో ఉండే విటమిన్ సి వల్ల స్ట్రెస్ని తగ్గించి హెయిర్ లాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ని, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మన హెయిర్ లాస్ అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది. ఇంకా పెరుగు చూసుకున్నట్లయితే పెరుగు అనేది మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలడం కానీ, డ్రైనెస్ కానీ, డ్రాండ్రఫ్ కానీ ఇలా చాలా బెనిఫిట్స్ అయితే మనకి పెరుగులో అయితే ఉంటాయి. ఇవన్నీ మనము ఈ ప్యాక్లో యూస్ చేసాం కాబట్టి ఈ ప్యాక్ అనేది మీరు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కూడా ఈ ప్యాక్ అనేది యూస్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్యాక్ యూజ్ చేసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు చూసారు కదా, నేను ఈ ప్యాక్ని అంతా హెయిర్కి అప్లై చేసేసాను. మిగిలిన కొద్దిగా ఉన్న ఈ ప్యాక్ని అంతా బాగా స్కాల్ప్కి పట్టే విధంగా నేను అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్ని మనము ఒక 20 నిమిషాల వరకు అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో మంచి మైల్డ్ షాంపూతో అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. నేను 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేపించేసానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక మంచి కాటన్ టవల్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ కానీ తీసుకొని మంచిగా హెయిర్ని తుడుచుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు డ్రైయర్ అనేది యూజ్ చేయొద్దు. హెయిర్కి డైరెక్ట్గా మనము డ్రైయర్ అనేది యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది రూట్స్ నుంచి చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ డ్రైయర్ అనేది వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. హెయిర్ కూడా చాలా రఫ్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.